ఈరోజు పత్రికల్లో హెడ్డింగ్ 99 పైసలకే 27.10 ఎకరాలు భూమి ఇచ్చారని. 99 పైసలకే 27.10 ఎకరాలు ఉత్తర్వులు జారీ అని చెప్పి హెడ్డింగ్ చూస్తే, అరే భలే ఉన్నట్లుంది కదా ఈ బేరం. 27 పైసలకే 99 పైసలకి 27 ఎకరాల పైన భూమి. ఇంత చౌక బేరం ఎక్కడుంది? మనము పోయి ఏవో 2-3 సెంట్లు అక్కడ ఏమైనా తెచ్చుకుందాం, లేదు పైసల్లోనే దొరుకుతుంది కదా అని ఆసక్తిగా చదివితే నాకు అర్థమైంది, ఇది మీకోసం నా కోసం కాదు, బాగా బలిసిన రియల్ ఎస్టేట్ కంపెనీల కోసం, మనకు కాదు. అది అట్లాంటి సాధ్యం నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో సాకారం అవుతుంది అనుకుంటా. రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కంపెనీ రహేజా రియల్ ఎస్టేట్ గ్రూపుకు విశాఖలో ఎకరం 99 పైసలకు 27.10 ఎకరాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిందట. మధురవాడలోని ఐటీ హిల్ నంబర్ 3లో 27.10 ఎకరాలను ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్స్ ఫర్ టెక్ హబ్స్ పాలసీ ప్రకారం కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారట. దీంతో పాటు 91.2 కోట్లతో రహదారులను కూడా అభివృద్ధి చేస్తారట. అనకాపల్లి వద్ద రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న బ్రూవరేజెస్ ప్లాంట్ కోసం ఎకరా 40 లక్షల చొప్పున 30 ఎకరాలను కేటాయించారట. 744 కోట్ల పెట్టుబడి పెట్టనున్న రిలయన్స్కి 330 కోట్ల టైలర్ మేడ్ రాయితీలను కూడా ప్రకటించారట. 30 ఎకరాలు ఎకరా 40 లక్షల చొప్పున ఇచ్చారట. మళ్ళీ టైలర్ మేడ్ రాయితీలు 330 కోట్లు ఇచ్చారట. వాళ్ళు పెట్టే పెట్టుబడి 744 కోట్లట. ఇందులో 330 కోట్ల రాయితీలు, ఎకరా 40 లక్షలకి 30 ఎకరాలు ఇవ్వాలి. పాపం రిలయన్స్ వాళ్ళు చాలా పేదోళ్ళు కదా. అనంతపురంలో 1274 కోట్లతో ఏర్పాటు చేయనున్న సుగుణ స్పాంజ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్కు ప్రత్యేక రాయితీలు, 700 కోట్లు పెట్టుబడులు పెట్టనున్న ఎపిటోమ్ కాంపోనెంట్కు 19 ఎకరాలు, కుప్పంలో ఎస్పీఎస్పీఎల్కు 130 ఎకరాలు, ఐస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు 2 ఎకరాలు, ఫ్లూయెంట్ గ్రిడ్ 150 కోట్ల పెట్టుబడులకు, క్రేయాన్ టెక్నాలజీ 1079 కోట్లు, మదర్సన్ టెక్నాలజీ 109 కోట్లతో మధురవాడలో ఐటీ క్యాంపస్. సో మొత్తం మీద ఇవని చెప్పేసి వీళ్ళందరికీ పలు రాయితీలు ప్రోత్సాహకాలు ఇస్తూ, కానీ ఇందులో ఇది బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. రిలయన్స్కు 40 లక్షల చొప్పున ఎకరా 30 ఎకరాలట విశాఖపట్నంలో. రహేజాకు ఇది మరీ ఆసక్తి అనిపించింది. అదొక రియల్ ఎస్టేట్ కంపెనీ కదా. 99 పైసలకు 27.10 ఎకరాలు ఏంది? ఏమో ఇవన్నీ మనకు అర్థం కావు బస్ అని సీరియస్లీ.